ఎస్ విజయార్య గారు, మరొక విషయం, ఏదైనా ఆస్తి కొనుక్కునేప్పుడు ప్రజలకు ఖచ్చితమైనటువంటి అవగాహన రియల్ ఎస్టేట్ మీద ఉండాలి అని మీరు అన్నారు. నేను ఒక బిర్యానీ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినాలి అని అంటే అది ఎలా తయారు చేస్తారు, ఏమేమి వేస్తారు అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. బికాజ్ అక్కడ ఒక వ్యవస్థ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక సామాన్యుడు భూమి కొనుక్కుంటున్నప్పుడు సామాన్యుడికి సమాచారం ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. అలాగే అధికారులు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చినప్పుడు, ఒక నమ్మకాన్ని పెంచినప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి అద్భుతమైనటువంటి బ్రోచర్ వేసి మంత్రి చేతే ప్రారంభోత్సవం చేసి ఒక సామాన్యుడిని మీరు మోసం చేస్తున్నటువంటి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు బాధ్యత తీసుకోవటంలా. వై ఐ షుడ్ హ్యావ్ సమ్ టోటల్ నాలెడ్జ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ ఫర్ బయింగ్ ఏ ప్లాట్? అవసరంలా. అధికారులకు ఆ బాధ్యత ఉన్నది. ఎస్, నేను అది కొనుక్కోవాలి అని అంటే నా ప్రభుత్వం నాతో ఉన్నది అనే నమ్మకం మీరు పెంచాలి కదా. అది మీ ప్రభుత్వం అయినా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అయినా దాని మీద కదా ఫోకస్ చేయాల్సింది. అయితే కేసీఆర్ గారు వీటి అన్నిటినీ ఈ అవినీతిని అరికట్టడానికి సింగిల్ విండో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండండి. మొత్తం రియల్ ఎస్టేట్లో కట్టుదిట్టం చేశారు సింగిల్ విండో. అయితే దీంట్లో సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు సార్ గారు చెప్పినట్టుగా డిటీసీపీ, దాని తర్వాత రేరా, దాని తర్వాత ట్రేడా, దాని తర్వాత హెచ్ఎండిఏ సిస్టమేటికల్గా రావాలనే ఉద్దేశంతో సింగిల్ విండో పర్మిషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇవన్నీ సిస్టమేటికల్గా జరిగినాయి, ఎవ్రీథింగ్. దీని తర్వాత ఏంటంటే కేసీఆర్ గారు అమలుపరిచినటువంటి ఒక ట్రాన్స్పరెన్సీని ఈరోజున్న ప్రభుత్వం అమలు చేయట్లేదు. గతంలో లేదు ఇది. గతంలో కాంగ్రెస్ 2014 కంటే ముందున్న 10 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్లో లేదు, అంతకుముందున్న తెలుగుదేశంలో లేదు. ఇదంతా ఏంటంటే మళ్ళీ రాజకీయాలు మాట్లాడొద్దు అంటారు కానీ ఎవ్రీథింగ్ సంబంధించింది. ఎవ్రీథింగ్ ఇన్ పాలిటిక్స్. రాజకీయం బూత్ కాదు, రాజకీయం బాధ్యత. మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్యే గెలవాలి అని అంటే 50 కోట్ల రూపాయలు కావాలి, 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మీరు అన్నారు కదా. అది 100% 100% యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా, యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ కస్టమర్గా ఐ నో దట్. కాబట్టి దాన్ని నేనేమంటున్నా అంటే, ఈరోజు భౌతిక శాస్త్రంలో ఒక నానుడు ఉంది, ఒక గుంత పూడ్చాలి అంటే ఒక గుంత తవ్వాలంటారు. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. అయితే మనం ఏమంటున్నామంటే అందుకు ప్రజలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో, ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాడిని శిక్షించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలి. అలాగే ఒక అధికారి నిజంగా తప్పు చేస్తే అధికారిని శిక్షించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఈ అవినీతిని ఆపలేరండి, ఈ అవినీతిని ఆపలేరు. లేదు సార్, ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, ప్రజలు చట్టాలను చేతిలోకి తీసుకుంటే పరిణామాలు చాలా దూరం పెడతాయి. అందువల్ల ప్రజలు చట్టాలను తీసుకోవడం కాదు, కాదండి, వాళ్ళ మీద యాక్షన్ అంటే రాజ్యాంగబద్ధంగానే యాక్షన్ తీసుకునే పనులు ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. రియాక్ట్ కావాలి వాళ్ళు. లేకపోతే ఈడ అందరూ దొంగలే అనే పదం ప్రజలు వాడుతున్నప్పుడు, ఈరోజు మీడియా వ్యవస్థ మారుతున్నప్పుడు, ఒక ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పులో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఏది, అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఇవన్నీ చెక్ చేయాలి కదా. న్యాయ వ్యవస్థలో ఎవరున్నారు, దాని వెనుక సూత్రధారులు ఎవరు అనేది మరి రియాలిటీని ప్రజల ముందు తేవాలి కదా. మరి ఎవరు తేవాలి మీరు చెప్పండి. అంటే ఏదో ఒక ప్రజా సమూహం ఏదైతే మరి ముందుకు వచ్చి పనిచేయాలనో అది చెయ్యకపోతే మాత్రం ఈ అవినీతి ఆగదండి. చట్టాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? చట్టాలు చేసేసి కూర్చుంటే ప్రజలది కాదు, ప్రజాప్రతినిధులు చేయాలి. మేము ఎన్నుకుంటే దేనికి? ప్రజాప్రతినిధి, ప్రజాస్వామ్యం ఇది. మీరు ఇందాక చెప్పారు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ చేయాలి కదా. సో ఆ బాధ్యత పార్టీ, పొలిటికల్ పార్టీ. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే పక్కదారి పడితే, ఒక ఎంపీ పక్కదారి పడితే, ఒక మంత్రి పక్కదారి పడితే, ఒక చీఫ్ మినిస్టర్ పక్కదారి పడితే, ప్రధానమంత్రి పక్కదారి పడ్డాడు అనుకోండి, పరిణామం ఏందండి? మరి ఎవరు కాపాడాలండి? ఆల్రెడీ న్యాయ వ్యవస్థ ఉంది చూడ్డానికి. సుమోటో కింద అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, లేదు ఇక్కడ లెజిస్లేషన్ మీద కానీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డైరెక్ట్లీ మరి న్యాయ వ్యవస్థకు ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది మీరు చెప్పండి. అంటే వీళ్ళంతా జీతాలు తీసుకొని ప్రజల మీద మూతెబరి చేయనికేనా ఇదంతా? ఒక్క విషయం విజయార్య గారు, కోర్టులో వాదించేవాడు వస్తే విషయం ఉంటే కేసు అడ్మిట్ అవుతుంది. then only court will interfere, or otherwise they don't.
దట్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది కోర్ట్. సుమోటోగా కొన్ని కేసులు కోర్టే తీసుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా మీ పార్టీకి ఓట్లేస్తారు. దేనికోసం? 5 సంవత్సరాలు నన్ను పాలించు బాబు, నాకేదో సర్వీస్ ఇవ్వు నాయనా అని దండం పెట్టి మీకు ఓటేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా పంపిస్తారు, మీకు ఒక హోదా కల్పిస్తారు. కానీ మీరు మళ్ళీ తిప్పేమంటున్నారు, జనం కూడా దీని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు. ఎప్పుడు పెడతారు? ఓటింగ్ అప్పుడు పెడతారు. నేను మీకు లైఫ్ ట్యాక్స్ ఒక వెహికల్కి కడుతున్నా, నాకు రోడ్డు ఉండదు, మీకు లైఫ్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారన్న ప్రశ్న జనం వేస్తారు. కానీ మార్పు ఎప్పుడు తేవాలో అప్పుడు తెస్తారు. అంతేగాని నిరంతరం జీవనోపాధిలో ఉండేటటువంటి జనమంతా వచ్చి ఉద్యమాల్లో ఉండలేరు. మీరు చేసే తప్పులకి ఎప్పటికప్పుడు వీళ్ళు పనులు మానుకొని రాలేరు. అందుకని ప్రతిపక్షం యొక్క పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర, అది మీరు నిర్వహించాలి. ప్రజా ఉద్యమాలు మీరు తీసుకురావాలి. అంతేగాని చెప్పండి. లేదు 100% మీరు చెప్పేది. మేము ఒక 100 days రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అవకాశం అడిగారు. ఆయన ఏమని 100 రోజులలో నేను సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత పలానా 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 ఒక సిస్టమేటికల్గా నేను చేస్తానని ఆయన్నే అడిగాడు. మేము 100 days తర్వాత ప్రతిపక్ష పాత్ర వహిస్తూ మేము ప్రతిదీ లేవనెత్తినటువంటి ఉద్యమం వల్లనే ఈరోజు కనీసం ఈ 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి కనీస అభివృద్ధి, కనీస సంక్షేమ పథకాలలో ఈ ప్రభుత్వం కనీసం పనిచేస్తూ ఉంది. అంటే బలమైన ప్రతిపక్షంగా మేము పనిచేస్తూనే ఉన్నాం. అయితే దీన్ని కూడా ఈరోజు మీరు బీఆర్కే న్యూస్ ద్వారా ఏదైతే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారో, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారో, వీటి వెనకాల కూడా ఉన్నటువంటి ఈ దోపిడీ దొంగలందరినీ కూడా పట్టించే ప్రయత్నం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. మా బాధ్యత అది. మేము ఖచ్చితంగా వీటన్నిటిని ట్రేస్ అవుట్ చేస్తాం. బాధ్యులు ఎవరో ఖచ్చితంగా ప్రభుత్వం ముందర పెడతాం, చట్టం ముందర పెడతాం. తర్వాత ఏదైతే కస్టమర్స్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మా బాధ్యత మేము చేస్తాం. అంతకుముందు చేసాం, ఎప్పుడు చేసాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత చక్కగా పనిచేస్తే అంత మంచిగా ప్రజలకు సేవలు అందుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి గత కాలంలో 10 సంవత్సరాలు చేసినప్పుడు మేము 100కు 100% కరెక్ట్ చేసినామని మేము అనలేదు. ఎక్కడ కూడా 100కు 100 మాకు చేతనైన కాడికి 80 నుండి 90% అభివృద్ధి పనులు మేము చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేసినాం. సంక్షేమ పథకాల్లో ఈరోజు భారతదేశంలోనే ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారే ఎన్నోసార్లు పొగిడారు. అలాగే ఇప్పుడున్నటువంటి నీతి ఆయోగ్ కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంకు వచ్చినన్ని ఏది బహుమతులు ఎవరికి రాలేవండి ఏ దేశంలో. మంచిదే, కానీ ఓడిపోయారు ఎందుకనేది ఆలోచించాలి. ఏ పార్టీ అయినా గెలుపోవటం అనేది సహజం. అలాగే ఓటు బ్యాంక్ తోటి ఓడిపోయినామండి 1%. పాలనలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రెండు గమనిస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు లోకల్ బాడీస్ లోనే ఈ ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడతా ఉన్నారండి. రవికుమార్ గారు, మరొక గమ్మత్తైనటువంటి విషయం ఫార్మ్ ల్యాండ్స్. దీని మీద ఫోకస్ చేయాలి. కరెక్ట్. ఈ ఫార్మ్ ల్యాండ్స్కి పర్మిషన్స్ అక్కర్లేదా? ఫార్మ్ ల్యాండ్స్కి పర్మిషన్ ఇచ్చేందుకు బాడీ లేదండి. ఫార్మ్ ల్యాండ్కి ఎక్కడ కూడా పర్మిషన్ ఇచ్చే బాడీ లేదు. ఆ ఫార్మ్ ల్యాండ్ అనేది ఒక గ్రామ పంచాయతీలోకి వస్తుంది. కాబట్టి వీళ్ళంతా గ్రామ పంచాయతీ దగ్గర ఓన్లీ గ్రామ పంచాయతీకి ఏంటంటే అధికారం ఉంది ఇవ్వడానికి. వాళ్ళ విలేజ్లో కనుక ఉంటే, అది వాళ్ళ విలేజ్లో ఉన్న విసినిటీలో ఉన్న వీళ్ళు పర్మిషన్ అని చెప్పి స్టాంప్ పేపర్ మీద స్టాంప్ తెచ్చేసుకుని అది ఎక్కడ ఏ వెబ్సైట్లో వెరిఫికేషన్కి గురి కాదు. అండ్ అందులో మనకి ధరణి పాస్బుక్లో 40 గుంటలు, ఎకరానికి 40 గుంటలు అలా గుంటలు ఉంటాయి. 40 గుంటలకి 40 గుంటలు అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రబుద్ధులు. అంటే రోడ్డుకి ప్రొవిజన్ లేకుండా, యాక్సెస్ లేకుండా ల్యాండ్ లాక్డ్ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి చెప్పుకోవటంటే ఇప్పుడు వారు చెప్పని పేరు ఒకటి చెప్తాను మీకు, సువర్ణ భూమి అని. తరతరాలకు చిరునామా సువర్ణ భూమి వినుంటారు. ఎందుకు చెప్పలో తెలియదు. సువర్ణ భూమి కూడా వాళ్ళ వెంచర్స్లో కూడా ఇప్పుడు చాలా అవకతవకలు చాలా జరిగాయి. అటు షాద్నగర్లో జరిగాయి, ఇటు మోమిన్పేటలో జరిగాయి. చాలా మంది గోల పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే వాటిని పరిశీలిస్తే ఏంటంటే వాటికి అవన్నీ కూడా ఫార్మ్ ల్యాండ్స్. వాటికి ఎక్కడ కూడా అప్రూచ్ ల్యాండ్ లేదు. వాళ్ళకి కనీసం బౌండరీస్ కూడా లేవు. బౌండరీస్, వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఆ లొకేషన్ సర్వే నెంబర్ కంప్లీట్గా ఎంత అని ఫెన్సింగ్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని అంటే చాలామందిని ఈ ఒక అంటే ఫార్మ్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుందిగా.
ఆ రిజిస్ట్రేషన్లో మరి సరిహద్దులు పెట్టాలిగా. పెట్టాలి అదే ఎందుకంటే ఇందాక నేను అన్నది అందుకే ఏదైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో రిజిస్టర్ చేశారు అంటే ఒకసారి మన చేతిలో ధరణి పాస్బుక్ వచ్చింది అని అంటే మనకి ఆ హక్కు ఉందండి, మనం అడగచ్చు. ఇప్పుడు మీరు అన్న పాయింట్కి మనం అడగచ్చు, గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు. అది ఇట్ విల్ గో త్రూ ఆర్డీఓ, వెళ్ళిన తర్వాత అది జాయింట్ కలెక్టర్ దాకా వెళ్ళి వాళ్ళకు అపాయింట్ చేసి సర్వేని అపాయింట్ చేసి మనకి ఇస్తారు. కానీ ఈ ప్రాసెస్ అవ్వడానికి మినిమం 2-3 years అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇవి కొంత అవగాహన లేకపోవటం, కొంత దానికి దారిలో లేకపోవటం, కొంతమందికి అసలు ఎక్కడుందో ల్యాండ్ అంటే వాళ్ళ ల్యాండ్ సువర్ణ భూమి ల్యాండ్ అన్నది ఆ పర్టికులర్ డెవలపర్ వెంచర్ చేసినటువంటి ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఉంది అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. ఆ ఫిజికల్గా ఎవరికి తెలియదు అనమాట. సో కాబట్టి ఇలాంటి మోసాలు చాలా ఎక్కువగా, మెజారిటీ మోసాలు మాత్రం ఫామ్ ల్యాండ్ అండర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ అంటే మన చేతే కొనిచ్చి మన డబ్బులతో పెట్టి వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు గ్రో అవటానికి మన డబ్బులతో ఆడుకుంటున్నారు చెలగాటం. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. అవి చాలా ఎక్కువ అయిపోయినాయి. విజయరావు గారు, మీరు గమనించారా ఇవాళ తెలంగాణ చుట్టుపక్కల కానీ లేదా జిల్లాల్లోనే కాదు, విశ్వనగరం అన్నటువంటి రాజధాని నగరం చుట్టుపక్కల ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే బాగుండు అన్నటువంటి కల్చర్ పెరుగుతోంది. ఖచ్చితంగా ఒక జీవన విధానంలో మార్పు వచ్చింది. పర్టిక్యులర్గా హైదరాబాద్లో మీ పాలనప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ మీద బాగా ఫోకస్ చేశారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు యొక్క ప్రతిపాదనలు జరగటం, అలాగే కనెక్టివిటీ పెంచటం, ఈ రోడ్స్ భద్రత పెంచటం, వీటన్నిటి వల్ల దూరమైనా పర్వాలేదు అన్నటువంటి పరిస్థితిలో జనం రెడీ అయ్యారు. కానీ మీరు గమనిస్తున్నారా ఈ ఫామ్ ల్యాండ్ పేరుతోటి జరుగుతున్నటువంటి మోసాలు? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి ప్రశ్న అండి అది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ మీద ఉద్యమం వచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లను మాత్రం కాళేశ్వరం కట్టి కాపాడగలిగాడు కేసీఆర్ గారు. ఫస్ట్ పాయింట్ అది అయిపోయింది. దాదాపు 9 జిల్లాలకు కాళేశ్వరం నీళ్ళు అందుతాయి ఈరోజు. సరే, ప్రతిపక్షాలు అంటే మా వైరిపక్షం మా బీజేపీ కాంగ్రెస్ ముచ్చట్లు వదిలేద్దాం. ఫ్యాక్ట్ ఏంటంటే కాళేశ్వరం ద్వారా 9 జిల్లాలకు నీళ్ళు అందుతున్నాయి, మహానగరానికి కూడా అందుతున్నాయి, అయిపోయింది. ఇక నిధులకు వచ్చేసి రాష్ట్రం ఏర్పడక ముందు మొత్తం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్కు సంబంధించిన డబ్బంతా అక్కడ ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. రాష్ట్రం వచ్చింది కాబట్టి నిధులు షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు, ఇదే ఖజానాలో ఉంటుంది. బట్ ఇప్పుడు ఎట్లా షిఫ్ట్ అవుతున్నాయనంటే కాంట్రాక్టర్లేమో ఆంధ్ర కాంట్రాక్టర్లు, పనులేమో తెలంగాణ. ఇది ఫ్యాక్ట్. ఇక్కడ ఒక విషయం అడ్డొస్తున్నాను అనుకోవద్దు. కాంట్రాక్టర్ అనేవాడు కానీ లేకపోతే అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా, ఏ కంపెనీ అయినా, ఏ ప్రాంతమైనా మనకు అభ్యంతరం లేదు. మనకి పర్టికులర్గా తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్లే కావాలి అని అంటే అది కుదరని అంశం, అది సంకుచితం. కాబట్టి కాంట్రాక్టర్లు ఎవరైతే పొలిటికల్ లీడర్స్తో ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో దోపిడీ చేసేటటువంటి వ్యవహారం ఉంటే మాత్రం వాడు ఏ ప్రాంతమైనా సరే మనం గల్లా పట్టుకోవాల్సిందే. ఇక్కడ రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి దోపిడీ మాత్రం అపారం అంటున్నా. డూ యూ అగ్రీ విత్ దట్? ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు అదే చెప్పబోతున్నా నేను ఆగాను. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1999-2004 మధ్యలో ఉన్న పరిపాలనలో జరిగినటువంటి ఏదైతే స్కెచ్ ఉందో ఆ స్కెచ్ టుడే రేవంత్ రెడ్డి గారి ముఖాన్ని ముందల పెట్టి చంద్రబాబు నాయుడు గారి మొత్తం టీం కంప్లీట్గా ఆ స్కెచ్ మోడల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ప్రతి అడుగు భూమి మాకు సంబంధించింది కావాలి, తెలంగాణ రేపు పొద్దుగల్లా మా కబ్జాలో ఉండాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి టీము ట్రయాంగిల్ సిరీస్లో జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదండి, అది చూడడానికి, ప్రపంచం చూడడానికి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు. కాబట్టే మా తెలంగాణ బిడ్డ ఆయన దిమాక్లో చంద్రబాబు నాయుడు, ఫేస్ ఏమో మా తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి గారు. ఇంకేం చేస్తాం, మా చేతిలో ఏం లేదు. ఈ రోజు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు కాంటెంపరీయే కదా. ఏంటండి? మీ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు కాంటెంపరీయే కదా. ఇద్దరు కౌగిలింతలు పొగుడుకున్నాయి చాలా ఉన్నాయి కదా. స్పీకర్ చేస్తారు. అది వేరే ముచ్చట. 2000 అది వేరే, ఇది వేరే. సార్ 2001 కంటే మునుపు ఉన్న ముచ్చట. సరే, మీరు అన్నట్టే ఇదే తెలుగుదేశంలో కేసీఆర్ గారు లాంటి నాయకులు లేరా?
లేదు ఇదే కాంగ్రెస్లో బీజేపీలో కేసీఆర్ గారు అని నాయకులు లేరా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు. మరి సింగిల్ పాయింట్ ఎజెండాలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కడంటే ఒక్కడెవడన్నా ప్రయత్నం చేశారా? అదే కేసీఆర్ గారు ఏమవసరం ఉండేవారు? ఒక్క విషయం, కేసీఆర్ గారు ఏమవసరం ఉండే? ప్రయత్నం చేసిన వాళ్ళు, ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సక్సెస్ అయింది మాత్రం కేసీఆర్ అనండి. 100% అండి. ఆయన రాజనీతే పనిచేసింది కానీ ఉద్యమాలు పనిచేయలే అక్కడ. ఉద్యమాలు అనేది చూడ్డానికి అది 100 ఏళ్ళు ఉండొచ్చు, 200 ఏళ్ళు ఉండొచ్చు చరిత్రకు. కానీ ఒక రాజకీయ ఉద్యమం చేయడము అది ఒక ఏందంటే ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధాన్ని గెలవాలి అని అంటే ఎంత టాక్టిఫుల్గా పనిచేయాలండి. 38 పార్టీలను ఏకం చేసి భూకబ్జా ఎట్లా జరుగుతా ఉంది అని అంటే ఆ మొత్తము డబ్బంతా అప్పుడైనా ఇప్పుడైనా డబ్బు ఆంధ్ర నాయకుల దగ్గరనే ఉంది. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల్లో ఆంధ్ర నాయకుల దగ్గరనే డబ్బు ఉంది. మా భూమి అంతా ఈరోజు కబ్జా అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ రూపంలో, ఎందుకంటే వాళ్ళు పౌరులు కాబట్టి వాళ్ళకి భారతదేశంలో హక్కు ఉంది, ఎవరికైనా కొనుక్కునే హక్కు ఉంటుంది. కానీ రేపొద్దుగల వచ్చే 10 సంవత్సరాలలో మొత్తం భూమి అంతా ఆంధ్ర నాయకులు కొని తెలంగాణ ప్రజలను మళ్ళీ బానిసలుగా మార్చేయడానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడ జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తుంది. ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పడింది, ఇక్కడ ఒక రాజ్యాధికారంతో ప్రజలు నిమగ్నమై ఉన్నారు. ఎవరిని పాలనలోకి తేవాలన్నటువంటి ఇక్కడ ప్రజల యొక్క అభీష్టం మేరకే నడుస్తుంది. ఎవడో పక్కనోడొచ్చి వీళ్ళని గ్రాప్ చేసి ఇక్కడేదో పెంచుకోవాలంటే రాష్ట్రాన్ని అయితే మార్చలేరు, రాష్ట్రాన్ని అయితే రద్దు చేయలేరు. ఐ డోంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. రెండోది, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ మీద మీరన్నటువంటి ఆంధ్ర మాజీ మంత్రులు కానీ ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ చేస్తున్నటువంటి భూ దోపిడీ మీద మిమ్మల్ని ఫోకస్ చేయమని ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. మీ పార్టీకి మా బాధ్యత అండి అది. మేము రాష్ట్రం తెచ్చుకున్నదే మేము కాపాడుకోవడానికి తెచ్చుకున్నాం కానీ ఇంకెవరికో ఇచ్చి బానిసలుగా మారడానికి తెచ్చుకోలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద మా పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. మేము యాక్షన్లోకి వస్తాం. విజయార్య గారు, మీరు ఎంత పెద్ద నాయకులు ఎంత చిన్న నాయకులు అనేది నాకు సబ్జెక్ట్ కాదు. బట్ ఈ సబ్జెక్టులో మీరు చర్చించిన తర్వాత మీ ప్రయత్నం ఎలా ఉంటుంది అన్నది మరో డిబేట్లో కూడా ఖచ్చితంగా అడుగుతా. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తారా, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారా మాట్లాడిస్తా. వాళ్ళు ఎంత సమయం అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం. కానీ లేదు, టైం లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. మీరు ముందు చెప్పుంటే ఖచ్చితంగా మనం చేసేవాళ్ళం. ఓన్లీ ఐ హ్యావ్ 3 minutes. ఓకే సార్, ఒక్కటి సెకండ్. హలో కిరణ్ గారు. కిరణ్ గారు, మేము బీఆర్కే న్యూస్ నుండి అండి. అయితే ఇప్పుడు ఈ ప్రీ లాంచ్ లేఅవుట్స్ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బాధలు మీరు కొద్దిగా ప్రజలు వినేటట్టు కొద్దిగా చెప్పండి. ప్రభుత్వం కూడా వింటుంది. స్పీకర్ ఫోన్ ఆన్ చేయాలి మీరు. స్పీకర్ చెప్పండి. రావట్లేదు సౌండ్. మీది సౌండ్ వచ్చేది చూడండి, సౌండ్ రావాలి. చెప్పండి. రావట్లేదు. మొత్తం మనకు ముందుగానే అప్రూవ్డ్ లేఅవుట్స్ లేకుండానే కానీ నాట్ ఆడిబుల్ అండి, రావట్లేదు లేకుండానే. ఓకే ఫైన్, ముగిద్దాం సార్. వేరే నెంబర్ తిరిగి చేస్తాను. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్, విల్ క్లోజ్ ఇట్. నేనేమంటానంటే, మీరు గ్రహించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో చూపించేటటువంటి బాధ్యత ఇవాళ ఈ క్షణం నుంచే మీ మీద పెడుతున్నా. మీతో పాటు ఎవరైనా కలిసి నడవాలి అనుకుంటే ఇదే సబ్జెక్టు మీద వెల్కమ్ చెప్తున్నా. అది ప్రతిపక్ష పార్టీకి మొట్టమొదటి బాధ్యతగా మీరందరూ గమనించామని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో గుర్తించకపోతే గుర్తించేటటువంటి ప్రయత్నం నేను చేస్తా. సార్, మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని పోలీస్ స్టేషన్లలో ఎక్కడెక్కడైతే ఇలాంటి విషయాలు సిఐ గారి ముందుకు, ఎస్హెచ్ఓ ముందుకు వచ్చినాయో బట్ అన్నిటిని కలెక్ట్ చేస్తున్నామండి. కలెక్ట్ చేసి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది బాధితులు ఉన్నారు, మేము అదే పనిలో ఉన్నాం. ఆ డేటా మొత్తం మీరు తీసుకొని, ఆ డేటా అంతా తీసుకొని మేము దీన్ని పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని అనుకుంటున్నాము. సో ఆ డేటా కలెక్షన్లో ఉన్నామండి మేము. అలాగే మీతో కనెక్ట్ అయినటువంటి ఈ భూ దోపిడీదారులు, ఈ రియల్ ఎస్టేట్ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా మీరు
నిరభ్యంతరంగా సూత్రధారులు సార్ సూత్రధారులు ఎవరో కూడా మేము ప్రజల ముందుకు పెడతామండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏ పార్టీ వారైనా తెలుసో తెలియకో మరి మీరు వాళ్ళని కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. దాన్ని మర్చిపోవాల్సిన దశేమీ లేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ ఇవాళ ఉన్నటువంటి అధికారులతోటి కలిసి ఇక్కడ తెలంగాణ భూములను దోచేసేటటువంటి ప్రయత్నం ఇంతటితో ఆపటంతో పాటు మోసపోతున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత తెలుసుకోవాల్సిన అంశంగా ఇవాళ తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్. దేనికోసం? అలర్ట్ కోసం. అలాగే ఒక ఫ్లాట్ కొనాలన్నా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, భద్రత ఎలా ఉంటుంది అన్నటువంటి సమాచారాన్ని కూడా నిపుణులైన రవికుమార్ గారు, అలాగే రాజకీయంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, భూదోపిడీని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నటువంటి విజయార్య గారితో మనం చేసినటువంటి చర్చ ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఫలితాన్ని తేవాలని భావిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.